హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద కిచెన్ వైబ్స్. ఇవాల్టి రెసిపీ బెండకాయ రొయ్యల పులుసు. పచ్చి రొయ్యలతో ఒకసారి ఇలా బెండకాయ వేసి చేయండి. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునేలాగా కాకుండా ఇలా బెండకాయ వేసి చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎలా చేయాలో ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బగారా స్పైసెస్ కూడా వేసుకోండి. నేను 2 బగారా ఆకులు, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క వేసాను. అలాగే 1½ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఉల్లిపాయల్ని మగ్గించుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మనకి ఉల్లిపాయలు కాస్త సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యల్ని కూడా వేసుకొని ఒక్కసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఆయిల్లో ఒక 5 మినిట్స్ మనం ఈ పచ్చి రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ వీటిని మీడియం ఫ్లేమ్లో ప్రాన్స్ని ఉడికించుకోవాలి. మూత పెట్టేసి 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇందులో వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిపేసి పచ్చిమిర్చి సాఫ్ట్ అయ్యేంత వరకు వీటిని ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే పచ్చిమిర్చి బాగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలని కూడా ఇందులో వేసేసుకోండి. సో ఇలా బెండకాయలు వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకొని గుజ్జు తీసుకున్న చింతపండు పులుసుని ఇందులో యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే నానబెట్టుకొని ఇలా వాటర్ తీసుకోవాలి. సో ఇలా చింతపండు పులుసు వేసాక 1½ స్పూన్ కారం అలాగే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. కారం మీ స్పైసీనెస్కి తగినట్టుగా చూసుకొని వేసుకోండి. సో ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది. కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే ఒక 1/2 స్పూన్ మెంతి పొడి కూడా వేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసి సర్వ్ చేసేసుకోవడమే. సో చూసారు కదా, పచ్చి రొయ్యల బెండకాయ పులుసు ఈజీగా అండ్ టేస్టీగా రెడీ అయిపోయింది. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ వీడియో నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.